రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గంగయ్య అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దీంతో గంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుని వేములవాడ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పట్టపగలు వ్యక్తిపై కత్తులతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూ వివాదాల కారణంగానే తమపై దాడి జరిగిందని బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పొద్దున మార్నింగ్ పొలంకాడికి వేయండి. పొలంకాడికి పోతే ఇలా వల్లరం తాత ఇక్కడ ఇస్త్రీ షాప్ కాడికి వేయండి. ఇస్త్రీ షాప్ కాడ కనబడేటప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి దాడి చేసింది. రమేష్, దేవరాజు, వెంకటేష్ ముగ్గురు కలిసి దాడి చేసారు. ప్రతిసారి చంపుతాం అంటారు. 40 సంవత్సరాల నుంచి మాకు ల్యాండ్ మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. అలా తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది అనుకొని ఊకే ఎక్కడైనా కానీ పుల్లలు పెట్టడం, ఎక్కడ రిజిస్ట్రేషన్ కానీ ఎక్కడ చేసుడు బస్ ఒక్కటి ఇట్లా ఎత్తు. ఈ భూమి 40 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అయింది. ఒకసారి కరీంనగర్ కోర్టులో మేమే అదైంది, మాకే వచ్చింది. తర్వాత ఇప్పుడు మన సిరిసిల్ల కోర్టులో అయితే సిరిసిల్ల కోర్టులో కూడా మాకే సపోర్ట్ వచ్చింది. ఈ కోర్టులో ఈ ల్యాండ్లకు వాళ్ళకు ఏం అవసరం లేకుండా తాపకోసారి వచ్చి మాకు అది ఉంది. ఖర్చులు లేసులు ఏం పని చేసినా పని చేసుకొని వెళ్ళిపోవడం, రీషన్ వచ్చి రీషన్ రాకడం, ఇవి ఇట్లా చేస్తాడు. దీనికి పెద్ద